ఊరుకున్నా. స్వర్ణ, స్వర్ణ, ఇది నేను సచ్చినా పట్టించుకునేటట్లేదు. ఊరుకోనా, ఊరుకోనా. చాలా చాలా థ్యాంక్స్ అరోరా. ఎంతో అభిమానంతో నా ఈ పరిస్థితిని అర్థం చేసుకొని అడగకుండా ఇంత అమౌంట్ ఇవ్వటం, ఇంత అభిమానం చూపించటం నా అదృష్టం. అమ్మమ్మ గారు, మీ చేత్తో పసుపు కొమ్ములు వేసి 3 సార్లు దంచండి. తాతయ్య గారు, మీ చల్లని మనసుతో ఆ గంధాన్ని కూడా దాంట్లో వేయండి. ముందు ఈ డబ్బిచ్చి సాకేత్ మనసు మార్చు, పంజరంలోంచి బయటపడు. ఖర్చు చేసినా తిరిగి తెచ్చే కెపాసిటీ నా సర్కిల్ కుంది అని చెప్పి తెలిసొచ్చేలా చెయ్యి. ఈ తులసాకులు కూడా కలపనివ్వండి. అబ్బా, ఇదొకటి మధ్యలో మంగళ వాయిద్యం మంగ మాట్లాడు. హలో అత్తయ్య, ఎక్కడున్నారు అత్తయ్య? సీత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. అర్జెంటుగా రండి అత్తయ్య. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? మీరు త్వరగా రండి అత్తయ్య, త్వరగా రండి. ఏమైందంట అమ్మమ్మ గారు? ఏమిటోనే, పాలగిన్నె పడిపోయి కాలిందట, గాయం కూడా అయిందట, రక్తం కూడా వస్తుందట. ఆ రాక్షసి మాత్రం గదిలో నుంచి బయటికి రావట్లేదట. పిల్లాడు గుక్కపట్టి ఏడుస్తున్నాడంట. శుభం అనేది నాతో స్టార్ట్ చేయిస్తుంటే, అమ్మమ్మ గారు, ఈ 3 మూలికల్ని నూరి మీ చేత్తోనే ప్రారంభించారు. ఇక చాలు, ఈ కార్యక్రమం శుభప్రదమైనట్టే. ముందు మీరు బయలుదేరండి అమ్మమ్మ గారు. అది కాదు సీత. పదండి అమ్మమ్మ గారు, పదండి. అత్తయ్య గారు, లక్ష్మి, అత్తయ్య గారు. అమ్మా లక్ష్మి. లక్ష్మి, అత్తయ్య, ఇక్కడ అత్తయ్య, కిచెన్లో. లక్ష్మి, అమ్మా. అరే అయ్యో, అత్తయ్య గారు, పిన్ని, లే. లేవండి అత్తయ్య. జాగ్రత్త అమ్మా, మెల్లగా. జాగ్రత్త. చిన్నగా. లేవలేకపోతున్నాను సీత. అయ్యో, బ్లడ్ బాగా పోతుంది అత్తయ్య. ఆ గిన్నె పాదం మీద పడింది. కొంచెం ఓర్చుకోండి, హాల్లోకి వెళ్దాం రండి. లేవండి. చిన్నగా. అమ్మా, నెమ్మది నెమ్మది. జాగ్రత్త. మెల్లగా. అరే జాగ్రత్త అత్తయ్య. లక్ష్మి, ఎలా ఉంది లక్ష్మి? జాగ్రత్త అమ్మా. అయ్యో, అలా కూర్చోబెట్టండి. ఎంత రక్తం పోయింది. ఏమండి, దగ్గరకు తీసుకెళ్ళండి. రఘు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురావా? స్వర్ణ, స్వర్ణ, నువ్వు అసలు మనిషివా పశువా? రా బయటికి. స్వర్ణ,
లేదు సీత. సరే స్వర్ణ రూమ్ లో చూస్తాను. నాన్న ఊరుకో. అడే అయ్యో. స్వర్ణ మగ 1 2 స్వర్ణ స్వర్ణ ఏ స్వర్ణ ఏంటి ఏంటి ఇదంతా? ఇది ఇల్లా పాపా? ఈ సౌండ్స్ ఏంటి? ఇంట్లో ప్రమాదం జరిగి పిలిచినా పట్టించుకోవా? ఏయ్, అసలు నువ్వెందుకు వచ్చావు? రావడం మొదలు పెట్టావే. నా గది నా ఇష్టం. అత్తయ్య గారికి కాల్ తెగి బ్లడ్ వస్తుంది. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కోసం వచ్చాను. అయినా ఏంటే నిన్న అత్తయ్య గారు పిలుస్తుంటే వినపడలేదా? వినపడలేదని ఇందాక నువ్వే అన్నావుగా. ఛ! ఆ రాక్షసి ఏం చేస్తుంది లోపల? దాని ఫ్రెండ్తో మాట్లాడుతున్నాం అమ్మగారు. కాలు తెగిందని చెప్పావా? కాలు తెగిందన్నా పేక తెగిందన్నా అది రాదండి. దాని ఫ్రెండ్సే దానికి ముఖ్యం, మన ప్రాణాలు కాదు. స్వర్ణ పద చూద్దాం. పద. చూడవే స్వర్ణ, చిన్నదాన్ని పెద్ద చేసి నిన్ను కావాలని మాటలు అనిపించడానికి వచ్చింది. ఏమే ఇప్పుడు తిరిందా నీకు? ఆ? ప్రాణాలు ఉన్నాయో పోయాయో చూద్దామని వచ్చావా? మేము రావటం కాస్త ఆలస్యం అయితే ఏమిటి దాని పరిస్థితి? ఆ పనికి మళ్ళీ దాంతో ముచ్చట్లేమిటి? చిచ్చి, కాస్తైన సంసార పక్షం తీరుందా నీ దగ్గర? అది అన్నీ వదిలేసిన రకమే. దాంతో నీకేమిటే పని? అమ్మమ్మ, తనేం పనికి మాలిందేం కాదు. పని లేకేం రాలేదు. బిజినెస్ పార్ట్నర్ని కలవడానికి వచ్చింది. డబ్బిచ్చి వెళ్దామని వచ్చింది. నీ మొహం ఇవ్వడానికి వచ్చింది. పార్ట్నర్ అంట, పార్ట్నర్. ఏం బిజినెస్సే? ఏం బిజినెస్సే నువ్వు అది వెలగబెట్టేది? అంత బిజినెస్ లాభాలు వచ్చినా ఆఫీస్ అకౌంట్లో నుంచి డబ్బులు గుంజావు. అయ్యో అత్తయ్య, అని కొంచెమైనా లేదేమే నీకు? చీమంత అయితే కొండంత చేస్తున్నారు. ఆయన అన్ని నేనేమన్నా కలగంటానా? వచ్చి పిలవచ్చుగా. అది వచ్చే పరిస్థితిలో ఉంటే మాకెందుకు ఫోన్ చేస్తుంది? ఎవరి ఏడుపులు ఎవరి కోసమో ఎవరికేం తెలుసు. మీరంటాం చాలదానా వీళ్ళని వెంటేసుకొచ్చారు? స్వర్ణ, మేమేమీ నిన్ను అనడానికి రాలేదు. పిన్నికి ఇలా జరిగిందని తెలిసి వచ్చాం. దాంతో నీకెందుకురా? స్వర్ణ, నేను వెళ్తాను. ఎందుకే వెళ్ళడం? ఉండు. ఖానా పీనా గానా బజానా అన్నీ చేతురు గాని అది కట్టుకడుతుందిగా, లేచి చేసి పెడుతుంది, తిని చిందులెదురు గాని. తనేం గతి లేక మన ఇంటికి రాలేదు, మన తిండికి ఎదురు చూడ్డానికి రాలేదు. అలాంటి సరుకు మీకు కూడా ఉన్నారు, వాళ్ళకు పెట్టండి. స్వర్ణ, తాతయ్య గారు వద్దు, వదిలేయండి. అమ్మమ్మ గారు ఇంక మేము బయలుదేరుతాం. రఘు పద. కాసేపు ఉండొచ్చు కదా వెళ్ళొస్తాం సీత. పిన్ని. జాగ్రత్త అత్తయ్య గారు, మేము వెళ్ళొస్తాం. సరే, నువ్వు జాగ్రత్త. అలాగే. వెళ్ళొస్తాను తాతయ్య.
సీత హ్మ్? ఎప్పుడు ఎందుకు ఫార్చ్యూన్ ఆయిలే వాడతావు ఎందుకంటే ఫార్చ్యూన్ సన్లైట్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వంటకాలను మెత్తగా రుచిగా చేస్తుంది. రుచిగా ఉంది. అంతేకాదు రఘు, అత్యధిక ఉష్ణోగ్రతలో సైతం పోషక విలువల్ని అలాగే ఉంచగలుగుతుంది. మన భారతీయ వంటకాల్లో వేపుళ్లను సైతం రుచికరంగా చేయగలిగే ఈ నూనె వినియోగం ఉత్తమ ఎంపిక. చూడు, ఇక నుంచి ఇంటి పట్టునుండు. అమ్మకు సాయంగా, పిల్లాడికి తల్లిగా, ఈ ఇంటి కోడలిగా బాధ్యతగా నడుచుకో. ఎందుకు చెయ్యాల్సింది బాధ్యతగా చేయటం మానేసి మొహం ముచ్చులు అలా పెట్టావు? ఏమనకూడదనా? అమ్మకు అంతైతే గదిలో తలుపులేసుకుని కూర్చోవడం ఏంటి? అమ్మకన్నా వాళ్లే ముఖ్యమా నీకు? రాగానే ఎక్కించి పంపించారా? ఏయ్, ఎక్కించడం ఏంటి? ఇంటికి రాగానే ఇంట్లో జరిగిన విషయాలు నాకు తెలియవా? ఈ ఇంట్లో అదే టైంలో ఇంకోటి జరిగింది, అది చెప్పారా మరి? ఏంటో అదే టైంలో జరిగింది, తమని బయటికి వెళ్లకుండా చేసింది. ఇదిగో ఈ 10 లక్షలు. పది లక్షలా? ఎక్కడివి? ప్రేమానురాగాలున్న ఫ్రెండ్స్ ఇచ్చారు. అంత త్యాగం ఎవరు చేశారు? అంత గతిలేనితనంగా తమరెందుకు దానం తీసుకున్నారు? వాళ్ళది త్యాగం కావచ్చు, కానీ నేను తీసుకున్నది దానం కాదు. ఉచితంగా తీసుకుంటే దానం అనే అంటారు. ఇది ఉచితం కాదు, నా లాభంలో వాటా. ఏం వ్యాపారం చేశావు? నేను అరోరా పార్ట్నర్ని, మర్చిపోయావా? ఆహాహా, ఇంకా లాంచే కాలేదు, అప్పుడే ప్రాఫిట్ ఇచ్చారా? ఫ్యూచర్ ప్రాఫిట్లు కట్ చేసుకుంటామన్నారు. ఆహా, అలాగా. అసలు ఇప్పుడు ఎందుకు ఇచ్చినట్టు? నేను ఆఫీస్ అకౌంట్లోంచి డబ్బులు డ్రా చేశానని, అవి ఎలా అడ్జస్ట్ చేయాలని తమరు చాలా ఇదైపోతున్నారు కదా. నా మీద విరుచుకుపడ్డారు కూడా. అందుకని వాటిని అడ్జస్ట్ చేసుకోమని నా మీద అభిమానంతో ఇచ్చారు. మరి ఈ విషయం తమరికి వారు చెప్పలేదా? తమరు వారికి చెప్పలేదుగా, అందుకు. ఈ డబ్బు ఇవ్వడానికి వచ్చినప్పుడే పాలు గిన్నె స్లిప్ అయి కాలు మీద పట్టం జరిగిందట. వెంటనే వాళ్ళు ఫోన్ చేసి పిలిపించుకున్నారు. చాలే ఆపు. వాళ్ళని పిలిపించుకున్నారట. తమరు తమ తప్పు కప్పిపుచ్చుకోవడానికి రివర్స్ ప్లే మొదలు పెట్టారా? చెయ్యి. ఎంత చెప్పినా అంతే ఈ మనిషి. ఛీ! రోజు రోజుకి స్వర్ణ ఎందుకలా తయారవుతుందో అర్థం కావడం లేదు. బయటకొచ్చి బతకలేక నానా ఇబ్బందులు పడతాం అనుకుంది. కక్కలేక మింగలేక అలా ప్రవర్తిస్తుంది. ఎలా ఉండేది, ఎలా మారిపోయిందో. ఆ మార్పంతా ఆ అరోరా వాసంతిలు చేయబట్టే. వాళ్ళ వెనకాల ఆ భాగీరథి ఉంది. ఆవిడే దీనంతటికీ కారణం. సీత, ఇది మనం వాళ్ళ గురించి ఆలోచించే సమయం కాదు. ప్రస్తుతం మన ముందు పెద్ద సవాలుంది. నీ ప్రయోగంలో నువ్వు విజయం సాధించి తీరాలి. గెలిస్తేనే నిలదొక్కుని నిలబడగలం. అసలు ఈరోజు మధ్యాహ్నమే పూర్తి చేయాల్సింది. మూలికలన్నీ వాడిపోయినట్టున్నాయి. అమ్మమ్మగారి చేత్తో మొదలు పెట్టిద్దాం. ఆవిడ హ్యాండ్ చాలా మంచిది. వేలాది మందికి అన్నం పెట్టారు. మనకి విజయాన్ని చేకూర్చి పెడుతుంది రఘు. నీట్గా ఆ హెర్బల్ క్రీమ్ హిస్టరీ, దాని బెనిఫిట్స్, క్వాలిటీ, క్వాంటిటీ, హెర్బల్స్ వివరాలు అన్నీ నోట్స్ రాద్దాం. దాని ప్రకారం రేపు క్రీమ్ ప్రిపేర్ చేయొచ్చు. ల్యాబ్కి జత చేసి పంపడానికి పనికొస్తుంది కదా. విష్ణు స్వరూపమని, విష్ణు అవతారం అని పిలువబడే ధనవంతరి
మానవ కోటి ఆరోగ్యం. దొంగ 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 పట్టుకోండి. దొంగ హే ఆగు పట్టుకోండి పట్టుకోండి ఆగవే. అరే పట్టుకోండి 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 వదలొద్దు గట్టి పట్టుకోండి పట్టుకోమ్మా పట్టుకోండి ఎక్కడ పారిపోతారు ఆగండి ఆగండి ఆగండి. ఈ ఏమయ్యా? ఆడదొంగ మీ ఇంటికే వచ్చింది. ఆడదొంగలు కూడా తయారయ్యారే. దొంగకి ఆడైతే ఏంటి మగైతే ఏంటి? పోలీసులకు ఫోన్ చేయండి. పోలీసులకు కాదు, 4 తగిలించాలి ఇలాంటి దాన్ని. అయ్యో వద్దు వద్దు వదిలేయండి. నా మాట వినండి. దొంగను వదిలేయమంటావేంటమ్మా? అయ్యో తను దొంగ కాదు, మా ఇంటికే వచ్చినట్టుంది. ఇంటికొచ్చింది అలా సందులో నిలబడ్డం ఎందుకు? తనకి దారి తెలుసుండకపోవచ్చు. అంతేనా వాసంతి? అవునక్క. సరే సరే తను వదిలేయండి. నేను మాట్లాడతాను కదా, మీరంతా వెళ్ళండి. సరే పదండి. సరే పదండి పోదాం. పోవే, నీ అదృష్టం బాగుంది, లేకపోతే వాళ్ళ చేతుల్లో చచ్చిపోయేదానివి. వెళ్ళ. మాట్లాడతా అని వదిలేసావే? ఏంటి దాంతో మాట్లాడేది? దొంగ మొహంది. ఎందుకొచ్చిందో తెలిసిందా? అది నిజం చెప్తుందా? అబద్ధాల కోరు. అసలు ఈ టైంలో ఎందుకు వచ్చినట్టు? మనం హెర్బల్ క్రీమ్ గురించి ఏం మాట్లాడుకుంటున్నామో అది వినడానికి వచ్చుంటుంది. అంటే ఏదో డిస్టర్బ్ చేయాలనే కదా? అలాంటి వాళ్ళని వదిలేయడం ఏంటి సీత? ఆ దేవుడు దాన్నే డిస్టర్బ్ చేశాడుగా. చూస్తూ చూస్తూ తన్నులు తింటుంటే వదిలేస్తామా చెప్పు రఘు? అలాంటి వాళ్లకు అదే కరెక్ట్ పనిష్మెంట్. మనం మనుషులం. సీత, ఇంత మంచితనం మెత్తతనం పనికిరాదు. ఆ భగవంతుడు మనకి అన్యాయం చేయడు రఘు. వెళ్ళి గేటేసి రప్పు. ఏంటి ఈ టైంలో వచ్చావు? మీకు విషయం చెప్పాలి. ఏంటిది? నేను సీత వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ దొంగ 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 దొంగ. ఈ రోజు నా అదృష్టం బాగుండి బయటపడ్డాను. అలాగా, సరే పద. ఎక్కడికి? మళ్ళీ అడిగావా? సారీ ఆంటీ. చూడు, పద వెళ్దాం.